అస్సాంలో బీజేపీకి వ్యతిరేకత ఉందా అంటే ఉంది. ఎలా ఉంది? 2016 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండడం వల్ల మామూలుగా అంటే సహజంగా వచ్చేటటువంటి వ్యతిరేకత ఉంది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో అస్సాంలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి డబుల్ ఇంజిన్ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని మాత్రం ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి వ్యతిరేకత సహజంగా వచ్చినటువంటిది. దాన్ని కాంగ్రెస్ చాలా పెద్దగా ప్రొజెక్షన్ చేస్తుంది. చేయాలి కూడా, ఎందుకంటే నెక్స్ట్ టైం అయినా అధికారంలోకి రావాలని. గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. 2016 వరకు కూడా కాంగ్రెసే అధికారంలో ఉంది. అలాంటి కాంగ్రెసు దశాబ్ద కాలంగా అధికారానికి దూరం అయ్యేసరికి కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నేతలు బయటికి వెళ్ళిపోయారు. చిన్న చిన్న పార్టీల్లో చేరిపోయారు, కొంతమంది బీజేపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ గొగోయ్ ఆధ్వర్యంలో చాలా ముందుగానే ఉంది. కాకపోతే ఇక్కడ గొగోయ్ కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఆయన భార్య పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకున్నారన్న విశ్వశంకర్ గారి యొక్క ఆరోపణలని చాలా సందర్భాల్లో నిజం చేస్తూ రుజువులు కూడా చూపించారు, ఆధారాలు చూపించారు ఆయన. సో ఆ విషయంలో కాంగ్రెస్కి బాగా వ్యతిరేకత ఉంది. ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటంటే రెండు. ఒకటి, 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండడంలో ఒక వ్యతిరేకత. రెండోది రోహింగ్యాల వ్యతిరేకత. రోహింగ్యాలు బీజేపీకి ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? పైగా వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించేసి బంగ్లాదేశ్ పంపించడము, లేదా జైలుకి పంపించడము, లేదో నోరు మూసుకొని ఉండండి అన్న విధంగా హిందువులకి గన్ ఇచ్చి, అంటే వారికి భద్రత కల్పించడంలో భాగంగా వారికి గన్ ఇచ్చి మరి వాళ్ళని కూర్చోబెడుతున్నాడు కదా. ఆ విషయంలో వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు మామూలుగానే రోహింగ్యాలు బీజేపీకి ఎప్పుడు కూడా ఓట్లేరు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కావాల్సింది కాంగ్రెస్, లేదనుకుంటే స్థానిక పార్టీ ఏదైతే అక్కడ బలంగా ఉంటుందో వాళ్ళని సపోర్ట్ చేసేది. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ లాగా, తమిళనాడులో డిఎంకే లాగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ లాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ కాకుండా మిగతా పార్టీలకు చేయాలనుకుంటే. సో ఈ విధంగా వ్యతిరేకం ఉందో తప్ప నీకు మామూలుగా చూసుకున్నట్లయితే 62% మళ్ళీ బీజేపీనే కోరుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు హిందువులు పొరపాటును గనక ఆ సహజంగా వచ్చేటటువంటి వ్యతిరేకతను పట్టుకుని ఓట్లు కనుక కాంగ్రెస్కి వేస్తే వాళ్ళ గొంతుని వేరే శత్రువు చేతిలో పెట్టినట్లే. ఇక వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు అంత మూర్ఖ పని అయితే చేయరు. మన రాష్ట్రాల్లో ఉన్నట్టు విధంగా వాళ్ళైతే ఆలోచించే చేయాలి. ఎందుకంటే మన పరిస్థితులు అక్కడ లేవు. బంగ్లాదేశ్ బార్డర్ అవ్వడం వల్ల, పైగా రోహింగ్యాలు విపరీతంగా వచ్చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఇంకా అస్సాంలో ఇంకొక పరిస్థితి ఏంటంటే బీహార్ నుంచి వెళ్ళినటువంటి వారు కూడా అక్కడ విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇక్కడ బీహార్లో ఉన్న కొంతమంది ముస్లిమ్స్ వెళ్ళారు కదా వాళ్ళు, అలాగే హిందువులు కూడా అక్కడ ఉండడం వల్ల అస్సాం వాళ్ళు చాలా వరకు భరించలేకపోతున్నారు. అంటే అది హిందువుల ముస్లిం అని కాదు, వాళ్ళ యొక్క ప్రాంతాన్ని వీళ్ళు వెళ్ళి కబ్జా చేసేసారు అన్న అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడాలంటే మళ్ళీ బీజేపీ రావాలి. కాంగ్రెస్ వచ్చిందంటే ఇక పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టే ఉంటుంది వాళ్ళ పరిస్థితి.